హిట్ టీవీ ప్రేక్షకులకి చాలామంది ఫోన్ చేసి అడుగుతున్నారు, గురువుగారు మా బీరువాలో డబ్బు ఉండడం లేదు, మా తిజోరీలో డబ్బు నిలబడం లేదు, ఇట్లా పెడుతున్నామో ఇట్లా మాయమైపోతుంది, అంటే తింటలేం కానీ ఖర్చు పెడతలేం కానీ అవి మాయమైపోతున్నాయి పంతులు గారు అంటారు. దీనికి మంచి ఒక ఉదాహరణ రెమెడీ చెప్తాను, దాన్ని మీరు ఆచరించండి. మీరేం చేయండి, ఏదైనా ఒక గాజు పాత్ర తీసుకోండి. ఆ గాజు పాత్రలో మీరు గోమతి చక్రాలని దొరుకుతాయి, పూజా స్టోర్లో కూడా దొరుకుతున్నాయి గోమతి చక్రాలు. ఆ గోమతి చక్రాలని పాలతో కడిగి షోడశోపచారాలతో పూజ చేసి ఆ గాజు పాత్రలో వేయండి. దాంతోపాటు వట్టివేళ్ళు, ఒక సెంటు సీసా, శ్రీగంధం చెక్క, గంధ కచ్చూరాలు, కొన్ని నాణ్యాలు అందులో వేసి, శ్రీగంధం చెక్క కూడా అందులోనే పెట్టి చక్కగా మీ బీరువాలో దాన్ని పెట్టండి. మీరే గమనిస్తారు, అందులో పెట్టిన డబ్బు ఎప్పుడు పెట్టినో నాకు జ్ఞాపకమే లేదంటారు. అంటే పెట్టిన డబ్బు అందులో బీరువాలోనే ఉండిపోతుంది. స్థిరోభవ అంటారు లక్ష్మికి. ఈ విధంగా చేయండి. ఆ పెట్టేటప్పుడు కూడా మీరు ఏదైనా మీ కులదైవం యొక్క నామం తలుచుకుంటూ పెట్టండి. స్థిరోభవ అని పెట్టండి, స్థిరోభవ అని పెట్టండి. మీ కులదైవాన్ని తలుచుకొని, ఉదాహరణకు మీ కులదైవం వెంకటేశ్వర స్వామి అనుకో, వెంకటేశ్వర స్వామిని తలుచుకొని ఏడుకొండలవాడ వెంకటరమణ అని తలుచుకొని స్థిరోభవ అని అక్కడ పెట్టండి. ఇంకా మీ బీరువాలో డబ్బు వస్తుంది కానీ అందులో నుంచి వెళ్ళదు. స్థిరోభవ చాలా మంచి రెమెడీ, ఈజీగా అవుతుంది, మంచి లాభాలు వస్తాయి. ఇప్పుడు మీరు చేసిన తర్వాత మీరు ఒక నెల రోజుల్లో మీరే నాకు ఫోన్ చేసి చెప్తారు, అయ్యగారు మాకు చాలా ధనం నిలబడుతుంది అంట. శుభం భూయాత్.